హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. విక్టరీ వెంకటేష్ మరియు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా రాబోతున్నట్లయితే తెలుస్తుంది. దీని గురించి మొత్తం పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. విక్టరీ వెంకటేష్ గారు మరియు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇప్పటికే 2 సినిమాలు రావడం జరిగింది. F2 అని F3 సినిమాలు రావడం జరిగింది. 2 సినిమాలు ప్రేక్షకులు మాత్రమైతే విపరీతంగా ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. ఫన్ పరంగా కానీ, ప్రెస్టేషన్ పరంగా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ నెక్స్ట్ లెవెల్లో సాధించదని చెప్పుకోవచ్చు. సూపర్ హిట్ మూవీ 2 మూవీస్ చూత వెంకటేష్ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇదే సినిమాలో కూడా మన మెగా హీరో వరుణ్ తేజ్ గారు కూడా నటించడం జరిగింది. అయితే మరి విక్టరీ వెంకటేష్ గారు మరియు అనిల్ రావు కాంబోలో మరో సినిమా కూడా రాబోతున్నట్లయితే ఇండస్ట్రీ నుంచి అయితే గట్టి టాక్ వినిపిస్తుంది. స్టోరీ కూడా వెంకటేష్ గారు చెప్పడం జరిగిందట అనిల్ రావుపూడి గారు. మరి దానికి కూడా వెంకటేష్ గారు అయితే ఓకే అన్నట్లయితే సమాచారం అందుతుంది. దీనిపైన అయితే ఎలాంటి అధికారణ ప్రకటన అయితే ప్రజెంట్ వరకు అయితే లేదు. ఇండస్ట్రీ నుంచి వస్తున్న ఊహాగానాలు మాత్రమే వినిపిస్తున్నాయి. మరి చూడాలి, దీనిపైన ఇంకేమైనా అప్డేట్ వస్తే మరొక వీడియో చేస్తాను. ఒకవేళ వీరిద్దరు కాంబోలో సినిమా మాత్రం ఉంటే మాత్రం అయితే కామెడీ జోనర్లే ఉండే అవకాశం అయితే ఉంటుందా, లేకపోతే సీరియస్ ఓరియంటెడ్ ఉంటుందా, లేకపోతే మాస్ కమర్షియల్లో ఉంటుందా అనేది వెయిట్ చేయాల్సిందే. నాకు తెలిసినంత వరకు అయితే ఆల్రెడీ కామెడీ ఓరియంటెడ్ సినిమా తీసిన విషయమే. నాకు తెలిసిన అయితే మాస్ అండ్ కమర్షియల్ జోనర్లో ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి చూడాలి, దీనిపైన అయితే అలానే అనిల్ రావుపూడి గారు మాత్రం అయితే ఎలా స్పందిస్తారో చూడాలి. అదేవిధంగా మన వెంకటేష్ గారు వచ్చేసరి రీసెంట్గానే సైంధవ్ సినిమాతో మన ముందుకు రావడం జరిగింది. సైంధవ్ సినిమా మాత్రం అయితే సూపర్ హిట్ సాధించడం జరిగింది. సైంధవ్ సినిమాలో వచ్చేసరికి పూర్తి ఎమోషనల్ అండ్ డాటర్ అండ్ ఫాదర్ మధ్య ఎమోషనల్ బాండింగ్ ఎలా ఉంటుంది, కూతురు ప్రేమ కోసం ఎంతకైనా తెగించే పాత్రలో మన విక్టరీ వెంకటేష్ గారు మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో నటించాడు సైంధవ్ సినిమాతో. ప్రజెంట్ అయితే వెంకీ గారు వేరే సినిమా లేదని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా అనిల్ రావుపూడి వచ్చేసరికి మన ముందుకు బాలకృష్ణతో కాంబోలో వచ్చిన భగవతి కేసరి మాత్రం అయితే సూపర్ హిట్ సాధించడం జరిగింది. వీళ్ళిద్దరు కాంబో సూపర్ హిట్ సాధించిన తర్వాత మన అనిల్ రావుపూడి గారు వచ్చేసరికి విక్టరీ వెంకటేష్తోని సినిమా తీయబోతున్న అయితే టాక్ అయితే వినిపిస్తుంది. అదేవిధంగా ఈ సినిమాకి వచ్చేసరికి మన దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేసే అయితే టాక్ అయితే వినిపిస్తుంది. ఇప్పటికే వీళ్ళు ముగ్గురు కాంబోలో వచ్చిన సినిమాలు F1, F2, F3 మాత్రం అయితే సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసింది. 2 సినిమాలు కూడా ప్రొడ్యూసర్ గాను మన దిల్ రాజు గారు నిర్మాతగా వహించారు. అదేవిధంగా ఇప్పుడు రాబోయే సినిమాకు కూడా మన దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ వహించే అవకాశం అయితే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే దీనికి కూడా దిల్ రాజు గారు ఓకే అన్నట్లయితే సమాచారం అయితే అందుతుంది. దీనిపైన అయితే ఎలాంటి అధికార ప్రకటన అయితే ప్రజెంట్ వరకు అయితే లేదు. మరి చూడాలి, త్వరలోనే మరి అనిల్ రావుపూడి విక్టరీ వెంకటేష్ గారి మధ్య వస్తున్న సినిమా పైన ఏదైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.